హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం. సార్, హార్ట్ అటాక్ కేసెస్ ఎక్కువగా అవుతున్నాయి సార్ రోజు రోజుకి. అండ్ ముఖ్యంగా అపోహ ఏంటంటే ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలోనే ఎక్కువ ఉంటుందని. సో ఈ రోజుల్లో ఆడవాళ్ళలో కూడా కామన్గానే కనిపిస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, సో హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు ఏంటో చెప్పండి. సో హార్ట్ అటాక్ రావడానికి కారణాలు యాజ్ యూ రైట్లీ సెడ్, అది కొంచెం ఇన్సిడెంట్స్ ఫీమేల్స్లో కంటే మేల్స్లో కాస్త ఎక్కువ. బేసిక్గా కారణాలు వచ్చేసి మనము ఈ లైఫ్ స్టైల్ దాంతోనే ఎక్కువగా ఉంటుంటుంది. స్మోకింగ్ చేయడాలు, ఆల్కహాల్ ఉండడాలు, ఆ తర్వాత ప్రాపర్ డైట్ లేకపోవడాలు, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ అది ఇదంతా తీసుకోవడాలు, దానివల్ల ఒబేసిటీ పెరగడాలు, ఆ తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీ లోపల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అట్లాంటివి పెరగడాలు, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గడాలు, ఆ తర్వాత స్లీప్ అడిక్వేట్ స్లీప్ లేకపోవడం, స్ట్రెస్ దానికి రిలేటెడ్ అది కూడా కావచ్చు, స్ట్రెస్ కావచ్చు. సో ఇవన్నీ దానికి మెయిన్గా కారణాలు ఉంటుంటాయి. బట్ కొన్ని కారణాలు ఎట్లా అంటే మనం ఎట్లా చెప్తామనంటే మాడిఫైయబుల్ కాజెస్ అండ్ నాన్ మాడిఫైయబుల్ కాజెస్ లోపల మీరు ఇందాక అన్నట్టుగా జెండర్. సో మేల్ జెండర్ కాస్త ఎక్కువ ఉంటుంటుంది అండ్ కంపేర్డ్ విత్ ద ఫీమేల్ జెండర్. దట్ ఈస్ న్యాచురల్ ప్రొటెక్షన్ బై ద నేచర్ ఫ్రమ్ ఈస్ట్రోజన్. అది మన చేతిలో లేదు కాబట్టి దాన్ని వదిలేసేద్దాం. సో నాన్ మాడిఫైయబుల్ దాంట్ లోపల ఏజ్ ఒకటి. సో యాజ్ ద ఏజ్ గోస్ ఆన్, ఇన్సిడెన్స్ ఆఫ్ ద heart attack will increase. Okay. Another one is gender. So males are increased. Another thing is genetically prone people. So family history lopala manaku heart attack incidents unnadi anante family history lo ante family history of early deaths. Okay. Premature deaths ante తొందరగా చనిపోవడం. సో ఎర్లీ డెత్స్ అని చెప్పేసి ఎప్పుడు అంటాము అని అంటే ఫీమేల్స్ ఇఫ్ దే ఆర్ డయింగ్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్, నాట్ ఓన్లీ డయింగ్ బట్ డెవలపింగ్ ద కొరోనరీ ఆర్టరీ డిసీజ్. హార్ట్ అటాక్ రిలేటెడ్ డిసీజ్ని మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని అంటాం. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఒకవేళ ఫీమేల్స్ లోపల బిలో 55 years ఉంది కానీ, లేదా మేల్స్ లోపల లెస్ దెన్ 65 ఉంటే దాన్ని మనం ఎర్లీ ప్రెమెచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని అంటాం. సో ఇలాంటి హిస్టరీ ఎవరికైనా ఉందనుకోండి, ఇది కూడా మనం చేంజ్ చేయలేము. మన ఫ్యామిలీ లోపల ఎవరెవరికి ఎంత ఉన్నది, లేదా మన మదర్ ఎంత ఎన్ని సంవత్సరాలప్పుడు డెవలప్ అయింది, మన ఫాదర్కి ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయింది, యూ కెనాట్ జాగ్రత్త పడతాం కానీ we cannot prevent it. సో దీస్ ఆర్ ద 3 నాన్ మాడిఫైయబుల్ థింగ్స్. వీ విల్ ఫర్గెట్ అబౌట్ ద సో మాడిఫైయబుల్ దాని కింద అన్నప్పుడు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఒబేసిటీ తగ్గించుకోవడాలు, ప్రాపర్ వెయిట్ మెయింటెనెన్స్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడాలు, మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా డైట్లో ఎట్లా ఉంటే బాగుంటుంది అని అన్నట్టుగా. ఆ తర్వాత స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో, ఆల్కహాల్ అబ్సల్యూట్లీ నో. ఆ తర్వాత మీకు ఫ్యాటీ డైట్స్ దాంట్లోపల మ్యాక్సిమం తగ్గించుకోవడాలు, షుగరేటెడ్ డ్రింక్స్ అనేటివి మ్యాక్సిమం తగ్గించుకోవడాలు, కూల్ డ్రింక్స్ అది ఇదంతా మ్యాక్సిమం తగ్గించేసేసుకోవడాలు, ప్రాపర్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ దీనివల్ల మనం ఇవన్నీ పాటించడం వల్ల మనం ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ యూ కెన్ రిడ్యూస్ ఇట్. 80% ఆఫ్ ద రిస్క్ ఈజ్ ఫ్రమ్ అవర్ లైఫ్ స్టైల్. వై వీఆర్ టాకింగ్ రెగ్యులర్లీ అబౌట్ ద హార్ట్ అటాక్స్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన వరల్డ్ లోపల ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద డెత్స్ ఆర్ కాజ్డ్ బై హార్ట్ అటాక్స్ ఆర్ హార్ట్ రిలేటెడ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని అంటాం మనం. కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే ఏంటి? హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు, లేకపోతే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్. ఇవి బేసిక్గా కార్డియోవాస్కులర్ డిసీజెస్. మోర్ దెన్ 1/3 ఆఫ్ ద డెత్స్ ఆర్. కాకపోతే ఈ 1/3 ఆఫ్ ద డెత్స్ని 80% మనం తగ్గించుకోవచ్చు. ఎలా? ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. అందుకనే మనం రిపీటెడ్గా మాట్లాడుకుంటూ ఉంటుంటాం. అందుకనే ఇది పబ్లిక్ లోపలికి ఎక్కువ వెళ్ళిపోయి వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మోర్ దెన్ 80% ఆఫ్ ద టైమ్స్ మనం తగ్గించుకోవచ్చు. ఇవి బేసిక్గా వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్. సార్, ఇప్పుడు ఒక హెల్తీ పర్సన్ని చూసుకుంటే హీఈస్ ఐడియల్ బాడీ వెయిట్ అటైన్ అయ్యారు, యంగ్ ఏజ్ 18 years అనుకుందాము, అండ్ ఎలాంటి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇష్యూస్ లేవు. బట్ అప్పటికప్పుడు అక్కడికక్కడ కొలాప్స్ అయి చనిపోతున్నారంటే అంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఎక్కువగా లేదు. బట్ వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు వాళ్ళు హార్ట్ అటాక్తోనే చనిపోయారని డయాగ్నోస్ చేశారు? వాట్ ఈస్ ద రీజన్ దానికి? ఓకే, సో మీరు అంటున్నారు కాబట్టి అంటే డయాగ్నోస్డ్ ఆల్రెడీ సడన్ కార్డియక్ డెత్. అంటే సడన్ కార్డియక్ అరెస్ట్ డిఫరెంట్ అమ్మా, సడన్ కార్డియక్ డెత్ డిఫరెంట్ డెఫినేషన్గా. అంటే మనం మెడికల్ టర్మినాలజీకి వచ్చే కామన్ మ్యాన్కి వచ్చేసరికి రెండు ఒకటి. సడన్ కార్డియక్ అరెస్ట్ అని చెప్పేసి ఎప్పుడు అంటామనంటే మనం దే ఆర్ సర్వైవ్డ్ ద ఈవెంట్. అంటే చెస్ట్ పెయిన్ వచ్చేసింది, సడన్లీ దే ఫెల్ట్ అన్కాన్షియస్, అంత లోపల డాక్టర్ ఎవరో వచ్చారు, చూశారు, ఆ రిథమ్ అది చూసేసి దాన్ని షాక్ చేసేసో లేదా సిపిఆర్ చేసేసో వాళ్ళు సర్వైవ్ అయిపోయారు.
అది సడన్ కార్డియక్ అరెస్ట్ అని. వేర్ పేషెంట్ కెనాట్ బి రివైవ్డ్, అంటే డెత్ అయిపోతే మాత్రమే సడన్ కార్డియక్ డెత్ అని అంటాం. అది మామూలుగా ఎట్లా అంటామంటే దానికి అనదర్ డెఫినేషన్ ఇచ్చి సిమ్టమ్ ఆన్సెట్ టు ద డెత్. అంటే మనకు చెస్ట్ పెయిన్ వస్తున్నది అని చెప్పేసి అంటే ఓకే మనం ఇంత లోపల హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి నేను అటు ఇటు అంతా చేసుకుంటా అంత లోపలనే కొలాప్స్ అయిపోయింది మీరు అన్న సిచ్యువేషన్ అంటారు. అంటే విదిన్ 1 hour లోపల ఒకవేళ సిమ్టమ్ ఆన్సెట్ టు ద డెత్ అయిందని అంటే దాన్ని సడన్ కార్డియక్ డెత్ అని అంటారు. సో కార్డియక్ నాన్ కార్డియక్ అన్నది మోస్ట్లీ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ కార్డియక్ ఉంటుంటుంది. సడన్ కార్డియక్ డెత్ అనేది 90% ఆఫ్ ద టైమ్స్. అదర్ మిగతా అని అదర్ లేదా కార్డియక్ డెత్ అని చెప్పేసి అని అనడానికి ఇంకొక అదేంటిది అని అంటే సపోజ్ మనకు సిమ్టమ్ అయిందో లేదో తెలియదు, నోబడీ హాస్ సీన్, దెర్ ఇస్ నో విట్నెస్ ఫర్ దట్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే లెట్ us కంప్లీట్ దట్. అంటే ఒకవేళ ఎస్టర్డే 1 person యూ హ్యావ్ సీన్ ఈజ్ అబ్సల్యూట్లీ హెల్ అండ్ హెల్దీ, ఇవాళ మార్నింగ్ మీరు విన్నారు ఈ నో మోర్, దట్ ఈజ్ ఆల్సో అగైన్ సడన్ కార్డియక్ డెత్. అంటే మోస్ట్లీ కార్డియక్ అని చెప్పేసి అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ ప్రశ్న ఇప్పుడు సిమ్టమ్స్. ఎప్పుడైనా కూడా ఈ సడన్ కార్డియక్ డెత్, హార్ట్ డెత్స్ కానీ లేదా సడన్ కార్డియక్ అరెస్ట్ కానీ ఈవెంట్స్ కానీ జరిగినప్పుడు చాలాసార్లు ఖచ్చితంగా సిమ్టమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు వీటికి. అది పర్సన్స్కి కొంతమందికి ఏం తెలియకుండానే అంటే వితౌట్ ఎనీ సిమ్టమ్స్ సడన్లీ ఆ డెత్ అనేదే ఫస్ట్ ఈవెంట్ అయి ఉంటుంది. ఆర్ఎల్స్ కొంతమందికి ప్రీమానిటరీ సిమ్టమ్స్ అనేటివి రావడానికి అవకాశాలు అనేటివి ఉంటుంటాయి. ఛాతిలో నొప్పి రావడం కానీ, గుండె దడలాగా రావడం కానీ, లేదా బ్రెత్లెస్నెస్, నడుస్తున్నప్పుడు విపరీతంగా ఆయాసం నార్మల్ కంటే కూడా ఎక్కువగా రావడం లాంటిది కానీ, లేదని అనుకుంటే వెంటనే అలసిపోయినట్టుగా అనిపించడం కానీ, కొన్నిసార్లు కళ్ళు తిరగడం కానీ, లేదా సమ్టైమ్స్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, పడిపోతారు మళ్ళీ లేచేసి మామూలుగా నడిచిపోతూ ఉంటుంటారు, ఏమో నిన్న నేను తినలేదు కదా అందుకనే పడిపోయానేమో ఏదో ఒకటి అనుకోవడాలు. సో ఇట్లాంటివన్నీ ప్రీమానిటరీ సిమ్టమ్స్ ఉంటుంటాయి. సో ప్రీమానిటరీ సిమ్టమ్స్ అది కొన్ని గంటల ముందు ఉండొచ్చు, కొన్ని రోజుల ముందు ఉండొచ్చు, కొన్ని వారాల ముందు ఉండొచ్చు, కొన్ని నెలల ముందు ఉండొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మనం ప్రీమానిటరీ సిమ్టమ్స్ ఇలాంటి ఏదన్నా ఉన్నది అని అంటే ప్రిఫరబుల్లీ మీరు హాస్పిటల్కి వెళ్ళేసి ఒకసారి పరీక్ష చేయించుకోవడం వల్ల మీకు అలాంటి వాటి నుండి అంటే మనం గుండె జబ్బును కనుక్కొని వెంటనే దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పూర్తి స్వస్థతని చేకూర్చడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇమీడియట్గా మనం చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? ఇన్వెస్టిగేషన్స్ అంటే అది మోస్ట్లీ దట్ ఈస్ రిలేటెడ్ టు ద డాక్టర్స్ ఓన్లీ. బట్ మీరు ముందు చేయాల్సిన అవసరం ఏం చేయాలంటే వెంటనే మీరు నియర్ బై హాస్పిటల్కి వెళ్ళిపోయి కనీసం ఒక ఈసీజీ అట్లా తీసుకోవడాలు, ఈసీజీ ద్వారా మనకు కొన్ని తెలుస్తూ ఉంటుంటాయి. లేదా కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్లు ఉంటుంటాయి, కొన్ని ట్రోపోనిన్ ఐ లేదా ట్రోపోనిన్ టీ అని చెప్పేసి అట్లాంటి బ్లడ్ టెస్ట్లు ఉంటుంటాయి. ఆ తర్వాత 2D ఈకో అని చెప్పేసి అది ఓన్లీ స్కానింగ్ హార్ట్ది 2D ఈకో. సో ఇవి చేసుకోవడం వల్ల మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకవేళ నిజంగానే ఒకవేళ హార్ట్ అటాక్ అయింది అని అంటే మనం ట్రోపోనిన్ ఐ ఎలివేషన్ ఇట్లా ఉండి మిగతావన్నీ నార్మల్ ఉన్నా కూడా అది వెంటనే అలారం చేస్తా అంటే అది మీకు చెప్పేసేస్తారు డాక్టర్స్, వెంటనే మీరు యాంజియోగ్రామ్ చేసుకోవాల్సి వస్తుంది, యాంజియోగ్రామ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైతే కార్డియక్ సెంటర్ ఉందో ఆ కార్డియక్ సెంటర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్గా చెప్పారు. సో హార్ట్ అటాక్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనం చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ.